స్వాగతం. నా పేరు సాగర్. ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి. మానవ వనరుల అభివృద్ధి దేశానికి పెద్ద సంపదని, నాణ్యమైన విద్యతోనే నైపుణ్యం గల మానవ వనరులు తీర్చిదిద్దడం సాధ్యపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కోటి 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2011లో ఇక్కడ కస్తూర్బా గాంధీ పాఠశాల 6 నుండి 10వ తరగతి వరకు ప్రారంభమైందని, తమ హయాంలోనే 2018లో జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ 35% పనులతో అర్ధాంతరంగా నిలిచిన అదనపు తరగతుల భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు, ఆర్ట్స్, క్రాఫ్ట్ వంటి అంశాల్లో మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని సాధించే విధంగా తీర్చిదిద్దవచ్చునని మంత్రి పేర్కొన్నారు. పాఠశాల పక్కనే 13 సెంట్లు ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని, దీనిని ఆట స్థలం కోసం కేటాయించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పాఠశాల ప్రహరీ గోడ ఎత్తు తక్కువ ఉందని, దాన్ని పెంచడానికి తగిన అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. అనంతరం కోటబొమ్మాళి పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య, ఈ రమణమూర్తి, ఏఈ రమానాయుడు, ప్రిన్సిపల్ కె లక్ష్మీ ప్రశాంతి తదితరులు ఉన్నారు. పాఠశాలన్నీ బాగు చేద్దాం. అందులో కస్తూర్బా పాఠశాల 2011లో ఉంటే, నేను మంత్రిగా 18లో దీన్ని జూనియర్ కాలేజ్ చేశాం. ఈరోజు మళ్ళీ నా చేతుల మీదనే భవనాలు ప్రారంభించాం. రేపు ఇంకా గవర్నమెంట్ కానీ, అదేవిధంగా ఇప్పుడు వచ్చాన సైడు కాంపౌండ్ వాళ్ళు చాలా చిన్నది ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహిళ ఆడపిల్లలు, ఎవరు మన గ్రూప్ రాకుండా అది కూడా హైట్ పెంచి అది కూడా చక్కగా చేద్దాం. పక్కనే ఒక 13 సెంట్లు స్థలం ఉందన్నారు. నేను కూడా ఎంఆర్ఓకి చెప్తాను, ఒకవేళ స్థలం ఉంటే తీస్తే అది మీకు ప్లే గ్రౌండ్కి ఇస్తే మైండ్ కూడా ప్లస్ అవుతారు. ఆ రోజు మనం సంత బొమ్మల్లో ఇచ్చాం, దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళి అన్ని విధాలు అభివృద్ధి చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఆదివారం అయినా ఈవేళ ఆదివారం ఇప్పుడు ప్రోగ్రామ్స్ పెట్టడానికి నేను ఇష్టపడ్డాను. మెడికల్ కళాశాల ఉండాలని 30 సంవత్సరాల ముందే మహానుభావుడు ఆలోచన చేసి మన రాష్ట్రంలో అమలు చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. దానివల్ల చాలా మందికి తెలియకపోవచ్చు, చాలా ఫలితాలు వచ్చాయి. ఒకప్పుడు ఇంజనీరింగ్కి చదువుకుంటే ఒక ఆంధ్ర యూనివర్సిటీయో, నాగార్జున యూనివర్సిటీయో, రంగరాయ యూనివర్సిటీయో, ఒక 5-6 యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే. మొత్తం సీట్లు చూస్తే చాలా తక్కువగా ఉండే. ఎవరైనా స్తోమత ఉన్న వాళ్ళు, ఎవరైనా డబ్బులు వేరు చేసినటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలంటే బెంగళూరు, చెన్నై, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఇంజనీరింగ్ చదివినటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. ఇది గ్రహించి ఒకేసారి 240 ఇంజనీరింగ్ కాలేజీలు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మంజూరు చేశారు. దానివల్ల విపరీతమైనటువంటి ఫలితాలు వచ్చాయి. సామాన్య పేదవాడు, కూలి చేసుకున్నటువంటి ఇంటిలో ప్రతి ఒక్కడు ఇంజనీరింగ్ చదివారు. చదవడమే కాదు, అమెరికా వెళ్ళి లక్షల రూపాయలు సంపాదించి ఆ సంపాదనని మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి పంపిస్తున్న విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు వేసినటువంటి పునాది వల్ల ఈరోజు అమెరికాలో అత్యంత ఆదాయం కలిగినటువంటి జాతి ఏదైనా ఉంది అంటే తెలుగు జాతిని గర్వపడే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకున్న స్థాయికి మనం తీసుకొచ్చాం. పోటీ పరీక్షల్లో రాణించాలంటే గణితంపై పట్టు సాధించాలని, గణిత విద్యతోనే సమాజ అభివృద్ధి, దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుడిశంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో సిక్కులు గణిత ఉపాధ్యాయ వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, పోటీ పరీక్షల్లో రాణించాలంటే గణితంపై విద్యార్థులు పట్టు సాధించాలన్నారు. గణిత విద్యపై అధ్యాపకుల పూర్తి స్థాయిలో నైపుణ్యాలను సాధించి విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచే విధంగా విద్యా బోధన చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. తయారు చేసి గణిత విద్యార్థులు ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో వారికి ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. గవర్నమెంట్ ప్రోగ్రాం కాకపోయినా మీ టీచర్స్ అందరూ కూడా ఎంతో కమిట్మెంట్తో మీరు ఒక వేదిక ఏర్పాటు చేసుకొని గత 10 సంవత్సరాలుగా మీరు వాళ్ళకి ట్రైన్ చేస్తూ మీ డబ్బులు సొంత నిధులతో మీరు ఈ కార్యక్రమాన్ని చేయడం అంటే దీనికి చాలా కమిట్మెంట్ ఉండాలి. అంత ఈజీ అయితే కాదు. డబ్బులు కూడా మీరు సొంతంగా వేసి 3000, 2000, 1000 ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు డబ్బులు ఇవ్వడం, అలాగే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ప్రతి ఏటా ఈ సెలబ్రేషన్ చేయడం. అందుకే ఈరోజు నాకు ఎంత బిజీ ఉన్నప్పుడు కూడా నేను ఈ చిన్నప్పటి నుండి పూర్తి ప్రపంచం మ్యాథ్స్ మీద డిపెండ్. ఏం మాట్లాడినా మ్యాథ్స్ అందులో 100% ఉంటుంది. మ్యాథ్స్ లేదే మన లైఫే నడవదు. నాలెడ్జ్ లేదు అలాంటిది. సో దీనిపైన ఎక్కువ మనం ఇది చేస్తే పిల్లల్లో ఇంకా షార్ప్నెస్ కూడా బ్రెయిన్ పెరుగుతుంది. ఇంకా టాలెంట్ ఎక్కువ తెలివితేటలు వస్తాయి. రేపు పొద్దున్న కాంపిటేటివ్స్లో కానీ ఎక్కువ ఎవరైతే మ్యాథ్స్లో చిన్నప్పటి నుండి చురుకుగా పాల్గొంటారో వారు ఎనీ ఇష్యూస్లో అంటే ఈవెన్ కాంపిటీషన్స్లో ఎదుర్కోవడంలో కానీ క్రిటికల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం కానీ వాళ్ళు అవన్నింటిలో కూడా ఈ గణితంలో రాణించే వాళ్ళకి ఎక్కువ ఈజీ అవుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే అది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ డివిజన్ కమిటీ కంచెలి ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన రాబరీ, చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసి కేసు ప్రాపర్టీని పూర్తి స్థాయిలో రికవరీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొజ్జారియా జంక్షన్, కవిటి మండలం వద్ద కవిటి పోలీస్ స్టేషన్లో నమోదైన రాబరీ, చైన్ స్నాచింగ్ కేసుల్లో పట్టుబడిన నిందితుడు నర్తు రాజేష్ను విచారించగా మొత్తం 6 కేసులకు సంబంధించి 8.25 తులాల బంగారం విలువ సుమారు 7,76,958 రూపాయలు రికవరీ చేయడం జరిగిందని ఎస్పీ చెప్పారు. నేరం జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి నిరంతరం గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన చోట సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ వివరించారు. ఈ కేసును ఛేదించడంలో కాశీబుగ్గ డీఎస్పీ ఎం అప్పారావు, ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం చెన్నంనాయుడు, ఇచ్చాపురం కమిటీ సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్ లిమిట్స్లో రీసెంట్గా జరిగిన చైన్ స్నాచింగ్కి సంబంధించి మనం ఒక అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. సో ఈయన పేరు నర్తు రాజేష్. వీళ్ళ విలేజ్ వచ్చి బైరిపురం విలేజ్, కవిటి మండలం, కాశీబుగ్గ లిమిట్స్ వీళ్ళది. సో ఈయన టోటల్గా 6 అఫెన్సెస్ చేశారు. వీటిలో కవిటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2, ఇచ్చాపురం టౌన్ 2 అండ్ కంచిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ 2 ఉన్నాయి. సో టోటల్గా ఇందులో మనకి అబవ్ 8 తులాస్ గోల్డ్ చైన్స్ మొత్తం లాస్ అవ్వడం జరిగింది. అది 100% రికవరీ, మనకి ఇంటాక్ట్ రికవరీ కూడా అవ్వడం జరిగింది. సో వీళ్ళ మోడస్ ఆపరండే ఎంఓ వచ్చేసి విక్టిమ్ బైక్ పైన వెళ్తూ ఉంటారు, ఈయన బైక్ పైన వస్తారు. వాళ్ళని మాటలతో పెడుతూ ఈవెన్ బైక్స్ రన్నింగ్లో ఉన్నా కూడా చైన్స్ స్నాచింగ్ చేసి తీసుకెళ్లడం అనేది జరిగింది. ఇందులో మనకి రీసెంట్గా ఏంటంటే కవిటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక టీచర్ని అక్కడికి నడుచుకొని వెళ్తూ ఉంటే అక్కడ టీచర్ని కొంచెం మనకి ఆ చైన్ స్నాచింగ్ చేయడమే కాకుండా ఒక రాయితోటి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. వాళ్ళకి చిన్న ఇంజురీస్ తలపైన అవ్వడం కూడా జరిగింది. ఇది మనకి డిసెంబర్ 16వ తారీఖున జరిగింది అక్కడ ఇన్సిడెంట్ ఇది. సో ఈ అఫెన్స్ కూడా ఆయనే చేశారు. సో వీళ్ళు ఏంటంటే మనకి రీసెంట్గా జూలై 20వ తారీఖున 2024న వీళ్ళు ఖతర్ నుంచి ఇక్కడికి వచ్చారు. అక్కడ ఈయన లేబర్ వర్క్ చేసేవాళ్ళు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా ఈ అఫెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ అక్యూజ్ని పట్టుకోవడానికి మనకు కాశీబుగ్గ సబ్ డివిజన్ డిఎస్పీ గారు, ఇచ్చాపురం టౌన్ సిఐ గారు, ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు అండ్ కవిటి ఎస్ఐ గారు ఒక టీమ్గా ఫామ్ చేసి దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి 100% రికవరీ, ప్రాపర్టీ రికవరీ కూడా అవ్వడం జరిగింది. మనకి కాశీబుగ్గ సబ్ డివిజన్కి సంబంధించి మనకున్న ఒక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఒడిశా స్టేట్ తోటి బార్డర్ ఉండడం ఒకటి. అండ్ అక్కడ విలేజెస్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, కొంచెం సింగిల్గా ఉంటాయి. అంటే ఎక్కువ హౌసెస్ అన్నీ ఒకే దగ్గర ఉండడం అనేది తక్కువ అటు సైడు.
సో వీళ్ళు అఫెన్సెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అది ఈజీగా ఉండడం ఒక పాసిబిలిటీ ఉంది. సెకండ్ ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఇది లోకల్ అఫెండర్, బట్ ఇంతకుముందు మీరు కూడా చూశారు మనకి బయట స్టేట్స్ నుంచి వచ్చి చేసిన గ్యాంగ్స్ ఉన్నాయి, ఒక 2-3 గ్యాంగ్స్ వచ్చి చేశాయి. సో ఈ ఛాలెంజెస్ వల్ల అక్కడ కంటిన్యూస్ మనకి ఈ మధ్య కొన్ని అఫెన్సెస్ జరగడం అన్నది నిజం. సో అట్ ద సేమ్ టైం మనం జరిగిన తర్వాత పట్టుకుంటున్నాము, డిటెక్షన్ చేస్తున్నాము, సో ఆ ప్రాపర్టీ రికవరీ కూడా చేస్తున్నాము. దాంతోపాటుగా మనం ప్రివెంటివ్ స్టెప్స్ కొన్ని తీసుకుంటున్నాం. సో ఒకటి, ఎక్కడెక్కడైతే మనకు అఫెన్సెస్ జరుగుతున్నాయో ఈ హాట్స్పాట్ అనాలిసిస్ చేసి దానికి అనుగుణంగా మనము బీట్ సిస్టమ్ అనేది చేంజ్ చేసుకుంటున్నాం. నైట్ టైమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ ఈ అఫెన్సెస్ అన్నీ మనకు డే టైంలో జరిగినవి, నైట్ టైంలో జరిగిన అఫెన్సెస్ కాదు ఇవి. సెకండ్ ఏం చేస్తున్నామంటే మనకు ప్లేసెస్ కొన్ని ఐడెంటిఫై చేసి కొన్ని సీసీటీవీస్ పెట్టడం కూడా జరిగింది, బట్ అవి మనకు సఫిషియెంట్గా సరిపోవట్లేదు. సో దానికి సంబంధించి ఆల్రెడీ మనము వర్కౌట్ చేశాము. టోటల్గా మన జిల్లాకి టోటల్గా అరౌండ్ 11,000 కెమెరాస్ అవసరం ఉంది, అంటే ఇమీడియట్గా. దానికి మించి ఇంకా అవసరం కూడా ఉంది. సో దానికి సంబంధించి కూడా మనకు ఆల్రెడీ కొంచెం అప్రూవల్ వచ్చాయి. అండ్ కొంచెం మనము సిఎస్ఆర్ ఫండ్స్ అండ్ మన పోలీస్ సైడ్ నుంచి కూడా కొన్ని ఫండ్స్ అండ్ పబ్లిక్ హెల్ప్ కూడా తీసుకొని ఈ ప్లేసెస్లో ఎక్కడెక్కడైతే మనకి మేజర్ అఫెన్సెస్ జరుగుతున్నాయో, ఈ జంక్షన్స్ కావచ్చు, అంటే రిమోట్ విలేజెస్ కావచ్చు, వాటన్నిటిలో మనం సీసీటీవీస్ పెట్టడం కూడా జరుగుతుంది. అది ఆల్రెడీ స్టార్ట్ చేసాం. బై ఎండ్ ఆఫ్ జనవరి ఆర్ ఫిబ్రవరి, మిడ్ ఫిబ్రవరి వరకు ఇది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తాము, దాని తర్వాత సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ చేస్తాము, ప్రొవైడ్ చేస్తాం ఈ ఇయర్ ఎండ్కి. సో ఓవరాల్గా లాస్ట్ 6 monthsలో దేర్ ఈజ్ ఎ డిక్రీజ్, అంటే నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ కావచ్చు, లేదా ప్రాపర్టీ ఎంత లాస్ అయిందన్న ప్రాపర్టీ లాస్ట్ ఇయర్ తోటి పోల్చుకుంటే ఇయర్ చాలా తగ్గాయి. అట్ ద సేమ్ టైం డిటెక్షన్ పర్సంటేజ్ కూడా చాలా పెరిగింది. సో లాస్ట్ టైంకి ఇప్పటికీ ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో ఆల్మోస్ట్ 1.5 రెట్లు, ఏదో 1.5 రెట్స్ పెరిగినట్లు మనకు కనిపిస్తుంది నిన్న డేటా చూసినప్పుడు. ఆ ఫుల్ డేటా మీకు ప్రొవైడ్ చేస్తాం. వర్షాలకు తడిసి నీటి మునిగి నష్టపోయిన వరి పంటకు ఎకరాకు 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పి చంద్రరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ డిమాండ్ చేశారు. లావేర మండలం కొత్తకోట గ్రామంలో వరి చేను కోతలు కోసి పొలాల్లో ఉన్న చేలు వర్షాలకు నానిపోయి మొక్కలు మొలిచిన వరి పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేట మునిగిన వరి ధాన్యంకు రాష్ట్ర ప్రభుత్వం వరి ఎకరాకు 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, తడిసిన మొక్కలు మొలిచిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్తకోటలో పర్యటించిన సిపిఎం ప్రజా సంఘాల ప్రతినిధి బృందం రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. జిల్లాలో తుఫాన్ కారణంగా వరి, పత్తి పంటలు నష్టపోయాయని వారు అన్నారు. తడిసి రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో అమలు కావడం లేదని వారు వాపోయారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం కోసం హార్వెస్టర్ల యంత్రం, పరికరాలు, తార్పాన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో ప్రజా సంఘాల నాయకులు పి దుర్గాప్రసాద్, ఎస్ శ్రీనివాసరావు, అశోక్, నాగభూషణరావు, పి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఆవేరు మండలం కొత్తకోటలో ఈరోజు రైతులు పండించినటువంటి వరి పొలాలన్నీ కూడా అకాల వర్షాల వల్ల కోసిన వరి అంతా కూడా పొలాల్లో ఉండిపోయింది. మొత్తం మొక్కలన్నీ కూడా మొలిచేయడం జరిగింది. దీనికి పెట్టుబడి అంతా కూడా రాకపోవడంతో నష్టపోయామని చెప్పి రైతులందరూ కూడా లబోదిబం అంటున్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకి 30,000 రూపాయలు చొప్పున ఈ రైతులకి అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. అలాగే తడిసిన మొక్కబొలిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. లేకపోతే ఈ పెట్టుబడి అంతా కూడా రాకపోవడంతో అప్పులు పాలై రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికైనా సరే మన జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వెంటనే ఈ వరి పొలాలను కూడా ప్రత్యక్షంగా మీరు కూడా పరిశీలించి రైతులు పడుతున్న ఇబ్బందులను కూడా మంత్రివర్గంలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకునే విధంగా ప్రకటన చేయాలి. నష్టపరిహారాన్ని కూడా ఎకరాకి 30,000 చొప్పున అందజేసి ఈ జిల్లా ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే రైతులను ఆదుకోకపోతే మాత్రం రైతుల తరఫున మొత్తం అందరూ కూడా వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ తాలూకా మనోవేదన, బాధను అర్థం చేసుకొని ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వినియోగదారుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సంస్థల్లో ఆసరా సంస్థ అగ్రస్థానంలో నిలుస్తుందని శ్రీకాకుళం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జి సూర్యప్రకాశ్రావు కొనియాడారు. ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల బెంగళూరు జాతీయ సదస్సుకు వెళ్లి ఎక్సలెన్స్ అవార్డు తీసుకువచ్చిన ఆసరా బృందానికి అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన
డిఎస్ఓ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల చట్టాలు తీసుకువచ్చిందని అన్నారు. సమాజంలో ప్రజలు చైతన్యవంతం కావాలని, అలాంటప్పుడు మోసాలు అరికట్టేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన గోడ పత్రికలను వాకర్స్ ప్రతినిధులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గేదెల ఇంద్రప్రసాద్, డాక్టర్ గంజి ఎజ్రా శారది, పిసి గుప్తా, శాసన జోగినాడు, పివి రవిశంకర్, ఎస్ సంజీవరావు, గేదెల లక్ష్మి, కోన వేణుగోపాలరావు, వావులపల్లి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. వర్షాలకు తడిసి నీటి మునిగి నష్టపోయిన వరి పంటకు ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారంగా ప్రభుత్వం చెల్లించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావులు డిమాండ్ చేశారు. ఆదివారం మందస, నందిగామ మండలాల్లో పర్యటించిన సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం పంటలు నష్టపోయిన రైతులు పొలాలను, వరి కుప్పలను పరిశీలించారు. జిల్లాలో తుఫాన్ కారణంగా వరి, పెసర, మినప, కూరగాయలు మొదలగు పంటలు నష్టపోయాయని వారి సందర్భంగా తెలిపారు. తడిసి రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ప్రకటన చేయడం తప్ప ఆచరణలో అమలు కావడం లేదని వారు అన్నారు. వ్యాపారులు 5 కేజీల ధాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నారని, తేమ శాతం ఎక్కువ ఉన్నదని, తడిసిపోయిన ధాన్యం అని, కొన్ని చోట్ల బస్తాకు 10 కేజీల వరకు కూడా అదనంగా తీసుకుంటున్నారని, రైతులు తమ వద్ద గోడు వెలబుచ్చుకున్నారని వారు తెలిపారు. వరి చేనులో వేసిన అపరాల, పెసర, మినప విత్తనాలు పూర్తిగా పాడైపోయాయని, కాబట్టి ప్రత్యామ్నాయ పంటలకు పెసర, మినప, నువ్వు, సన్ఫ్లవర్, వేరుశనగ తదితర విత్తనాలను ఉచితంగా రైతులకు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు హనుమంత్ ఈశ్వరరావు, బగాది వాసుదేవరావు, రైతులు కనబడ కేశవరావు, బాలకృష్ణ, కృష్ణారావు, దుర్యోధనరావు, వెంకటేశ్వరరావు, కుర్మారావు తదితరులు ఉన్నారు. గత 2 దశాబ్దాల కల నెరవేరబోతున్న వేళ భామిని మండలంలో 23వ తేదీన పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించబోతున్న తరుణంలో మండలంలో గల రైతులు పెద్ద ఎత్తున హాజరై పత్తి కొనుగోలు విధి విధానాలను తెలుసుకోవడానికి రైతులు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్తి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ కృషి ఫలితంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడానికి సిసిఐ ముందుకు వచ్చిందన్నారు. భామిని మండలంలో సుమారు 5,000 ఎకరాల్లో సాగవుతున్న పత్తి రైతుల బాధలను, దళారుల దోపిడీ తదితర అంశాలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన ద్వారా, అధికారులకు విజ్ఞాపనల ద్వారా భామిని మండలానికి పత్తి కొనుగోలు కేంద్రం మంజూరైందన్నారు. పత్తి రైతుల నుండి ఏ విధంగా పత్తి కొనుగోలు చేస్తారో అవగాహన సదస్సులు, సభలు పెట్టే విధానాలను తెలపవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ట్రెజరర్ బొత్స గౌర్నాయుడు, గుడివాడ నీటి సంఘాల డైరెక్టర్ వామోటి వైకంఠరావు, రాఘోలు గోవిందరావు తదితరులు ఉన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.